విష్ణు మాయకి శివుడు కూడా మోహించాడు. ఆ కథ ఇక్కడే జరిగింది. ర్యాలీ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి దివ్య చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతాన్ని దేవతలకు పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు. ఆ దివ్య మోహిని రూపంలో రథంపై ప్రయాణం చేస్తూ ఉభయ గోదావరి మధ్యకు చేరుకున్నాడు. అక్కడే ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. రథచక్రానికి ఉన్న శీల అకస్మాత్తుగా రాలిపోయింది. ఇది ఏమిటి అని వెనుదిరిగి చూసిన విష్ణువు ఒక అద్భుతాన్ని గమనించాడు. మోహిని మాయకు ఆకర్షితుడై శివుడు ఆమె వెంట వస్తున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గ్రహించాడు, నా నిజస్వరూపం చూపించకపోతే ఇది ఆగదు. అప్పుడు ఒక మహా దివ్య రూపం ప్రత్యక్షమైంది. ముందు భాగం పురుష రూపం, వెనుక భాగం స్త్రీ రూపం. ఇలా శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా అవతరించాడు. విష్ణుమాయను గ్రహించిన శివుడు సిగ్గుతో అక్కడే ఆగి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా అవతరించాడు. రథశీల రాలిపడిన ప్రదేశం ముందు రాలిగా పిలువబడింది. కాలక్రమేణా ర్యాలీగా మారింది. ఈ క్షేత్రం పూర్వంలో రత్నాపురంగా ప్రసిద్ధి చెందింది. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. కేశవస్వామి పాదాల చెంత నిత్యం గంగా జలము ఊరుతుంది. పురాణాల ప్రకారం కృతయుగంలోనే స్వామివారు సాలగ్రామశిలగా వెలసినట్లు చెబుతారు. ఈ రోజుకు కూడా భక్తులకు దివ్య దర్శనమిస్తూ కోరికలను తీర్చే క్షేత్రంగా నిలిచింది. జై శ్రీ జగన్మోహిని కేశవస్వామికి జై. మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథలకు కోసం ఇప్పుడే మా వైఖానస భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.